లేక అలాగా సాధన బాగుంది అనుకున్న టైంలో మళ్ళా ఏదో ఒక పాము లాంటిది ఏదో ఒక ఆటంకం కలుగుతుంది అనమాట. అక్కడ మళ్ళా మనిషి జారిపోయి వెనుకకు వచ్చేస్తాడనమాట బాహ్య ప్రపంచంలోకి. సో నిచ్చెనలు ఎక్కడం అంటే ప్రగతి సాధించడం, పాము నోట్లో పడి కిందకి జారడం అంటే సాధనా మార్గంలో ఎప్పుడో ఎక్కడో ఒక చోట యాతనలు పడ్డం వంటివి తరచూ చూస్తూ ఉంటాము దారి పొడవునా. అంతే కదా, నిచ్చెనలు ఎక్కడం అంటే ప్రగతి. ఏదో సాధన బాగా జరుగుతూ ఉంటుంది, అంతట్లోకి పాము నోట్లో పడ్డామంటే ఏదో అడ్డంకులు వచ్చేసి మనకి ఆధ్యాత్మిక సాధన సరిగ్గా జరగకుండా ఏవో జరుగుతూ ఉంటాయి. సో అలా ఏవో జరుగుతూ ఉంటుంటే మనం చూస్తున్నామంటున్నారు. కానీ ఈ ఆట పాచికలు పడిన విధం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ మనం ఎంత నెంబరేస్తామో దాన్ని బట్టి కదా మన పైకి కింద జరుగుతూ ఉంటుంది. కానీ జీవితం అనే ఆటలో గెలుపొందడానికి సరైన మార్గం అవలంబిస్తే మాత్రమే అది సాధ్యము. అయితే జీవితంలో ఏమంటున్నారు, మనము సాధనలో ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి, కానీ మనం ఏ రకమైన మార్గాన్ని అవలంబిస్తున్నాము, మన మార్గాన్ని మనం సరిగ్గా ఎంచుకోవాలన్నమాట. అది కొంచెం అటు ఇటు అయినా సరే మన మార్గం తప్పేది, లేకపోతే సాధన నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఏమంటున్నారు, మనము సరి అయిన మార్గాన్ని ఎంచుకోవాలి అంటున్నారు. నిచ్చెనలు ఎక్కడానికి ఏవి సహాయపడతాయో వాటికి ఎరుకలో ఉండాలి. అయితే మనం ప్రగతి సాధించడానికి ఏం చేస్తే మనం సాధనలో ఇంకాస్త ముందుకు వెళతాము అనే ఎరుక మనకి ఉండాలి. ఏదో చేసేస్తున్నాం కదా, ఏది చేస్తేనే నిజంగా ప్రగతి సాధిస్తాము అనే ఎరుక మనకి కరెక్ట్ గా ఉండాలి అనమాట. అవేర్నెస్ అంటారు కదా, క్లియర్ గా తెలియాలి. ఏదో వాళ్ళు చేసేమన్నారు అనేది చేసేయడం, ఎక్కడో ఇన్ని పరీక్షలు చేయమన్నారని చేసేయడం, అసలు ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో, లేకపోతే ఏదో చదవమన్నాను చదివేయడం అని ఏవేవో చేసేయడం కాదు. అసలు ఎందుకు అనేది కూడా మనకి తెలియాలి. అది చేసేటప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా చేయాలి. కొన్ని ఎన్నిసార్లు చదివేసినా మనలో అసలు శుద్ధి లేదు అనుకుందాం, త్రికరణ శుద్ధి లేదు, కనీసం వాక్ శుద్ధి లేదు, కనీసం మనశ్శుద్ధి లేదు, ఏమీ లేనప్పుడు ఎన్నిసార్లు చేసినా సరే దాని వల్ల వచ్చే ఫలితమేం లేదంటారు. అలాగే ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా నువ్వు ఎంతసేపు బాహ్యముఖంలోనే ఉండి అలాగ ఎన్ని గంటలు, లేకపోతే చెప్తున్నారు ఎన్ని వేల జన్మలైనా నువ్వు కూర్చున్నట్టే ఉన్నావు అంటారు. ఎందుకంటే దాన్ని ఎరుకుతో చేయాలి. ధ్యానం చేసినా ఎరుకుతో చేయాలి, ఒక పూజ చేస్తే ఎరుకుతో చేయాలి, ఒక కార్యక్రమం ఏదన్నా నిస్వార్థంగా ఒక సేవ చేస్తున్నావు అంటే అది కూడా ఎరుకుతో చేయాలి. తప్పితే ఎవరు ఏదో చూస్తున్నారు ఏదో చేయమన్నారని కాదు. అందుకని ఏమంటున్నారు, నువ్వే పని చేసినా ఎరుకుతో చేయాలి అంటున్నారు. దారిలో పాముల నుండి తవ్వి కప్పి మూసిన గోతుల నుంచి ఎలా తప్పించుకునే ఎరుకలో ఉండాలో తెలుసుకోవాలి. అలాగే ఒక దారిలో వెళ్తున్నాం అనుకుందాం, కొన్ని ఏవో గుంతలు ఉన్నాయి, దాని మీద ఏదో గట్టిగా పరిచేసారంటే గబుక్కున ఆ గుంతలో పడ్డామంటే కింద పడిపోతాం కదా. సో అలాంటివన్నీ చూసుకున్నట్టు, లేకపోతే పాములు ఎవరన్నా తిరుగుతూ ఉన్నాయి జంతువులు, వాటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలో తెలిసినట్టు, అలాగా మన మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎరుకతో వెళ్ళాలి. మనకు అనిపిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోతున్నామని, కానీ దాని రిజల్ట్ ఎలా ఉంది, మనము కరెక్ట్ గా ఎంతవరకు ఏ సాధన ఎలా చేస్తున్నాం అనేది మనం అంతగా పట్టించుకోవడం లేదు. ఫస్ట్ అవి కూడా పట్టించుకోవాలి. దాంట్లో నిస్వార్థం ఉండాలి. 100% మనము చేయగలిగినంత అందులో చేయాలి. ఏది ఎందుకు చేస్తున్నామో ఎందుకు అనేది అవగాహన ఉండాలి. పూర్తిగా మనము మనసు శుద్ధి చేసుకొని ఏదన్నా చేయాలి. తప్పితే మనసులో అంతా ఏవో అహంకారము ఏవేవేవో పెట్టుకొని స్వార్థాలు అవన్నీ ఉన్నప్పుడు ఎంత చేసినా దాని వల్ల వచ్చే లాభాలు ఏముండవు. అలాగా ఒక దానిలో ఏవో ప్రమాదాలు అడ్డున్నట్టు మన ఆధ్యాత్మిక సాధనలో కూడా మన అహంకారము, మనకున్న స్వార్థము, ఇలాంటివి మనకి ప్రమాదాలు అన్నమాట. ఇవి మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం, ఎందుకంటే అవి మన జీవితంలో మిళితం అయిపోయి ఉన్నాయి, మనకే తెలియని అవి అప్రమాదాలు అన్నమాట. దీనివల్ల మనం ఎంత సాధన చేసినా సరే, నువ్వెంతన్నా సాధన చేయి, బయటికి ఒక అబద్ధం చెప్తున్నావు, ఒక తప్పు పని చేస్తున్నావు, ఒకళ్ళని బాధ పెడుతున్నావు, ఒకళ్ళతో స్వార్థంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే ఏమవుతుంది, ఆఖరికి నువ్వు ఏ ఆధ్యాత్మిక సంపాదిస్తున్నావో అదంతా అక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటది. దానివల్ల వచ్చే లాభాలు ఏముండవు. కేవలం మనం అనుకుంటాం ఇన్ని గంటలు ఏదో చదివేస్తున్నాము, ఇన్ని గంటలు ఏదో గుడికెళ్ళి కూర్చున్నాము అనుకుంటే సరిపోదు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు ఎంత చేసినా సరే అసలు ఏం చేస్తున్నావు అనే ఎరుక నీకు ఉండాలి అంటున్నారు.
అందుకని సాధకుడు తన ఆధ్యాత్మిక సాధనలో మేల్కొని ఎరుకలో చురుకుగా జాగరూకతతో శ్రద్ధాశక్తితో అంటే దాని నుంచి ఆశించి పొందే లాభం విషయంలో కూడా ఎరుకని కలిగి ఉండాలి. నిజం చెప్పాలంటే మనం ఏం చేసినా ఏది ఆశించకుండా చేయాలి. పూజలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఆ స్వామి వారిని కానీ ఏదో అడిగితే చేయడం అనేది నిజమైన పద్ధతి కాదు, నిజమైన భక్తి కాదు. అది ఎంతసేపు స్వార్థపూరితమైన భక్తి, ఏదో కావాలి, కామ్యాలు 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 అలాగా చేసినంతసేపు ఓకే దేవుళ్ళకి పూజలు చేస్తాం కాబట్టి వాళ్ళు ఎంతో మనకి కావాల్సిన ఇస్తూ ఉంటారు, కానీ నిజమైనది అది కాదు కదా. మనకి గమ్యం అనేది మోక్షం అవ్వాలి అంటే ఏమీ కోరుకోని స్థితిలో ఏమి వద్దు అనే లాగా ఆలోచనలు ఉండి ఆలోచనని ఏమీ వద్దు అన్నట్టుగానే మనం ప్రేరేపించుకొని ఉండాలి తప్పితే ఏదో కోరుకొని ఒక అమ్మవారికి చేస్తే ఏదో డబ్బులు వస్తాయి, ఇంకోళ్ళకి చేస్తే ఏదో జాబ్ వస్తుంది, ఇంకోళ్ళకి చేస్తే ఏదో ఆరోగ్యం వస్తుంది, ఇంకెంతసేపు వీళ్ళకి చేసి ఏదో వస్తుంది అనుకుంటూ చేస్తున్నామంటే స్వార్థంతో చేస్తున్నాం. అక్కడ నిజంగా ఎక్కడ మనము ఆ భగవంతుని కోరుకుంటున్నాము, కోరుకోవడం లేదు కదా. సో ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఏదన్నా చేస్తున్నావంటే అసలు ఏం కోరుకుంటున్నావు ముందు తెలుసుకో అంటున్నారు. ఏం కోరుకుంటావు? మోక్షము. మోక్షం అంటే ఏమీ వద్దనే స్థితి, ఏదో కావాలనే స్థితి కాదు. సో ఏమంటున్నారు, ఏమీ కోరుకోకపోయినా మోక్ష కామ్యం ఉండొచ్చు అంట, ఏ కామ్యాలు ఉండకూడదు, నిష్కామమై ఉండాలి. అది తెలియక ఎంతసేపు వీళ్ళకి చేస్తే డబ్బులు వస్తాయంట, వీళ్ళకి చేస్తే ఇది వస్తుందంట, వీళ్ళకి చేస్తే ఇది వస్తుందంట అని చెప్పేసి మన పూజలు ఎంతసేపు అది అది అని వాటి మీద వీటి మీదే ఉంటున్నాయి తప్పితే నిజంగా దేని గురించి చేస్తున్నాం, నిజంగా దేని గురించి చేయాలి, ఎంత నిష్కామంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవట్లేదు. అందుకని ఏమంటున్నారు, ఎరుకుతో ఉండి చేయాలంటున్నారు. ప్రత్యేకంగా కేటాయించుకున్న 5-10 నిమిషాలు ధ్యానానికి చాలునా అని ఒకరు భగవాన్ని అడిగితే సాధారణ సాధకునికి మొదట్లో అది మంచిదే అన్నారు. అయితే ఒకరెవరు అడిగారట, ఒక 5-10 నిమిషాలు సరిపోద్ది ధ్యానం చేయడానికి అని. అంటే రమణ భగవాన్లు ప్రత్యేక సాధకుడు అదే స్టార్టింగ్ స్టేజ్ అయితే అది సరిపోతుంది అన్నంటే 5-10 నిమిషాలు. మన 5-10 నిమిషాలు సాధనే కాదు, ఏదైనా అలానే ఉంటుంది కదా. కొంతసేపు చేస్తే చాలా అని అడుగుతారు, కొంతసేపు చేస్తే చాలు అని ఎవరూ చెప్పరు. ఎప్పుడు సాధన అనేది 24 గంటలు ఉండాలి. నువ్వు ఒకవేళ ఏదైనా పని చేస్తున్నా సరే ఆ పనిలో కూడా నీకు ఎంతసేపు ఎంత ఉపయోగించాలో అంతవరకు నీ ధ్యాస అక్కడ ఉపయోగించి మిగిలింది మళ్ళీ మనసులో మాత్రం ఆ స్వామివారిని ధ్యానిస్తూ ఉండాలంటారు. ఏదో రూపంలో మనం భగవంతునికి ఎప్పుడు సాన్నిధ్యంలో ఉండాలి తప్పితే ఒక 5 నిమిషాలు సరిపోతుందా, 10 నిమిషాలు సరిపోతుందా, రోజుకి 10 సార్లు మాలలు తిప్పేసా సరిపోతుందా అంటే అవి సరిపోవు అనమాట. అందుకని ఎవరో భగవాన్ అడిగారు 10 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుందా అంటే సాధకుడికి మొదట్లో చాలన్నారు. ఎందుకంటే ప్రారంభ దశలో 10 గంటలు కూర్చోమంటే కూర్చోరు కదా, 10 నిమిషాలు కూర్చోవడమే ఎక్కువ అన్నట్టు, ఎందుకంటే సాధన అలవాటు పడాలి కాబట్టి. అందుకని స్వామి అన్నారు పర్లేదు స్టార్టింగ్ లో అయితే అట్లా కూర్చోండి అని. క్రమంగా అది కాలమంతా ధ్యానం చేయడానికి అవకాశం ఇస్తుంది. కాలమంతా ధ్యానం చేయడానికి అంటున్నారు, అంతేగాని ఇంతకాలం అని ఏం చెప్పలేదు. ఇప్పుడు బ్రహ్మముహూర్తం అలాంటివి ఉన్నాయంటే అది చాలా మంచి సమయం కాబట్టి ఆ సమయాన్ని వదులుకోకండి అని చెప్పడం కోసం మనకు చెప్తారు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆ బ్రహ్మముహూర్తాన్ని వదలద్దు, ఆ టైంలో మెలకుగా ఉండి ఆ సమయంలో ఆ భగవంతుడిని ధ్యానించండి అని చెప్తాం. ఎందుకంటే ఆ సమయానికి ఉన్న విలువ అలాంటిది. సో ఆ విలువను తెలుసుకోమని దానికి చెప్పారు తప్పితే కేవలం ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసిస్తే సరిపోతుందా, మిగిలిన సమయంలో వద్దా అంటే అలా ఏం చెప్పలేదు. స్వామి ఏమన్నారు, కాలమంతా నువ్వు ధ్యానం చేయడానికి అది సహకరిస్తుంది. ఏది నువ్వు స్టార్టింగ్ లో 10 నిమిషాలను కూర్చున్నావు, ఆ తర్వాత అది పావు గంట, అరగంట, గంట అవుతూ తర్వాత ఏమవుతుంది, కాలమంతా ధ్యానంలో ఉండేటట్లు చేస్తుంది. అందుకని ఏదో స్టార్టింగ్ కాబట్టి సర్లే కాసేపు కూర్చో, ఆ తర్వాత మాత్రం కాలమంతా చేయి అంటున్నారు. కాలమంతా అంటే అది వినడానికి ఆచరణకు అసాధ్యంగా తోస్తుంది. అదేంటి కాలమంతా అని అసాధ్యమేమో అని అనిపిస్తుందంట. అది శుష్క తర్కంగాను తోస్తుందా? కాదు. ఎందుకంటే దాన్ని మనో నిర్మాణంలో ఒక భాగంగా లోపల నిర్మాణం చేసుకోవచ్చును. అయితే ఏదో మీరు చెప్తారు కానీ కాలం అంతా ఎలా చేసేస్తామండి అని అనేవాళ్ళు ఉంటారు కదా, అలా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఏమంటున్నారు, అలా అంటే అలా ఏం కాదు, అది కూడా నువ్వు చేయొచ్చు. అది నువ్వు మనసులో అలా చేయడం ఎలాగో తెలుసుకోవచ్చు.
అంటే మానసికంగా గనుక ధ్యానం నిరంతరం చేసుకోవచ్చు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఏ పని చేసినా చేతులు కాళ్ళు ఉపయోగించుతావు కదా, అవన్నీ జరుగుతాయి. కానీ ఎప్పుడూ మనసును ఉపయోగించాల్సిన అవసరం ఏమి ఉండదు. నిరంతరం మనసును కూడా పెట్టేసి అంత ఏముండవు. కొన్ని పనులు ఉన్నాయంటే కాసింత మనం ధ్యాస పెట్టినా పనులు అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ మనసును కూడా తీసుకెళ్లి ఎప్పుడు భగవంతుని పాదాల దగ్గరే పెట్టాలి. అందుకని ఎప్పుడు మనం ఏ మంత్రమో ఏదో చేస్తూ ఉంటాం. ప్రారంభంలో ధ్యానం సరైన మంచి మనోస్థితిలో నిలిపి మనసును అంతర్ముఖానికి తిప్పడానికి, అనాసక్తంగా ఉండడానికి ఆ విధమైన ధ్యానం పునాదిగా తోడ్పడుతుంది. అయితే స్టార్టింగ్ లో ఏమవుతుంది, మనసుకేమో ఎన్ని జన్మల నుంచో బాగా బాహ్య ప్రపంచంలో తిరిగే అలవాటు ఉంది కదా, అది అస్సలు ఎప్పుడు స్థిమితంగా ఉండడం కానీ ఒక్క దాని మీద ఉండడం కానీ ఎప్పుడు చేయదు. అలాంటి మనసుని కాస్త తిమ్మించపరచాలంటే ఒక్కసారిగా మనము కాలమంతా అలా కూర్చోంటది ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆ స్టార్టింగ్ లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని స్థిమిత పెట్టడానికి మనము ఏదో ట్రైనింగ్ అంటారు కదా, అలా కాసింత మనం దాన్ని నేర్పడానికి ఆ సమయం సరిపోతుంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. అదే నెమ్మదిగా ఇంకా దాన్ని స్థిమిత పరచడానికి ఇంకొంచెం సమయం పెంచుతూ ఉంటాం. ఎలా పెంచుతామంట, మొత్తానికి కాలం అంతా, నా జీవితకాలం ఏముందో ఆ కాలం అంతా నేను ఆ ధ్యానంలోనే పెట్టాలి. ధ్యానంలో పెట్టాలంటే ఒకే చోట కూర్చొని అలాగా వెన్నుముక స్ట్రైట్ చేసుకుని ఉండాలంటే అది ఆ కాలం అంతా జరగకపోవచ్చు. ఎందుకంటే వేరే వేరే పనులు ఉంటాయి, మనిషి అన్నాక బాధ్యతలు ఉంటాయి. అవన్నీ చేస్తున్న మనసుని మాత్రం స్వామి వారి పాదాల దగ్గర పెట్టమంటున్నారు. ఆ రకంగా మనం కాలాన్నంతా ఉపయోగించుకోవచ్చును. ఒకసారి పునాది సరిగ్గా పడితే ధ్యానం పునాదిగా తోడ్పడుతుంది. ఎప్పుడు పునాది కొంచెం మంచిగా ఉండాలంటారు. పునాది మంచిగా అంటే ఆ పైన కట్టడం అనేది సరిగ్గా ఉంటుంది. అందుకని ఏంటి, ఫస్ట్ డే మనం ధ్యానం చేసడం నేర్పించేటప్పుడే దాన్ని కొంచెం స్థిమితంగా ఉండడము, ఆ మనసుని ఏ పనుల ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయగలం. ఇవన్నీ ముందు మనకి అలవాటు చేసుకోవడంలో ఉంటుంది అనమాట. దాన్ని ఇలా మనం కూర్చోనగానే కూర్చోవడం, రమ్మంటే రావడము, అది స్థిమితంగా ఉండడం, ఇవన్నీ మనసుకి మనం నచ్చ చెప్తూ ఉండాలన్నమాట. అలా అలా బయట తిరిగితే ఏంటి నష్టము, ఎందుకు అంతర్ముఖం అవ్వాలి, ఎందుకు లోపల ఆ స్వామి వారి పాదాలు పట్టుకోవాలి, ఇవన్నీ మనం నెమ్మదిగా చెప్తూ ఉంటే ఏమవుతుంది, ఆ తర్వాత దానికి అంతర్ముఖంలో ఉన్న ఆనందం తెలుస్తుంది. కాబట్టి బాహ్యముఖంలో ఇంకా అది తిరగాలని అనుకోదు. దానికి అదే మనమేం ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఎప్పుడైతే దానికి దీనిలో ఉన్న రుచి తెలుస్తుందో, దీనిలో ఉన్న ఆనందం తెలుస్తుందో, అప్పుడు అదే తిరగడం మానేస్తుంది అనమాట. అందుకని ఏమంటున్నారు, ధ్యానం అనేది పునాదిగా ఉంటుంది. కాసేపు మనం స్టార్టింగ్ లో కూర్చోబెట్టడం. ఒకసారి పునాది సరిగ్గా పడితే రోజంతా ఏం చేస్తున్నా సరే, అంటే వ్యాపారం అవని, విశ్రాంతి, విరామము, ఆటపాటలు, పనులు ఎలా ఉన్నా సరే నిస్సంగ నిర్లిప్త స్థితిలో నిలవవచ్చును. అప్పుడేమంటున్నారు, నువ్వు అంత మందిలో ఉండు, కానీ నువ్వు ఒక్కళ్ళమే ఉన్నట్టు నీలో నువ్వు రమిస్తూ ఉంటావు అనమాట. ఎందుకంటే నీకు అలా అలవాటు అయిపోయింది. ఆ మనసుకి బాహ్య ప్రపంచంలో తిరగాలనే ఇంట్రెస్ట్ పోయింది. దానికి తెలుసు, ఏ ఆనందాన్ని అయితే నేను మనసు లోపల పొందుతున్నానో ఈ ఆనందాన్ని నేను బాహ్య ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేను. ఏ రకంగానూ అలాంటి ఆనందాన్ని నేను చూడలేను కూడా. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో అదేం చేస్తుందట, బాహ్య ప్రపంచంలో తిరగడం మానేస్తుందట. 100 మంది చుట్టూ ఉండని, 1000 మంది ఉండని, దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళతో ఉండాలని కానీ, వాళ్ళతో మాట్లాడాలని కానీ, ఊరికని అక్కడ ఏదో సంతోషం కోసం ఏమన్నా పనులు చేయాలని కానీ అదేమనుకోదు. అది నిస్సంగంగా ఉంటుంది. ఇంతమందితో ఉన్నా సరే నిస్సంగా ఉండి నిర్లిప్త స్థితిలో ఉంటుంది. అది అక్కడ ఊరకలేస్తున్నట్టు మిగిలిన వాళ్ళకి కనిపించదు. ఇక్కడ ఏంటంటే ధ్యానావస్థలో ఉన్న, ఆధ్యాత్మికంగా ఉన్న వీళ్ళు ఏదో పాపం అన్ని పోగొట్టుకున్నట్టు అలా ఉంటారు. సో ఆధ్యాత్మికంగా వచ్చిన వాళ్ళకి ఏమీ సంతోషం ఆనందాలు ఏమి ఉండవు అని అనుకుంటారు. అది కేవలం అనుకోవడం. ఎలా అయితే రమణ మహర్షి గారు కూడా చెప్పారు కదా, ఆయన స్టార్టింగ్ లో అలాగా కొండల్లో అది కూర్చుంటే మిగిలిన వాళ్ళు అయ్యో ఇంత చిన్న పిల్లోడు పాపం తిండి తిప్పలు లేవు అలా ఉన్నాడు, అయ్యో అయ్యో అని జాలు పడేవాళ్ళు. కానీ నేను ఏ ఆనంద స్థితిలో ఉన్నాను వాళ్ళకి తెలియదు అంటున్నారు. అంటే తిండి తిప్పలు లేవని, లేకపోతే ఆ శరీరం అలాగా కృషించిపోతుందని బయట వాళ్ళకి అది కనిపిస్తోంది, బాహ్యపరమైంది. కానీ నిజంగా స్వామివారు ఎలా ఉన్నారు, ఆయన అంతర్ముఖమై ఆత్మస్థితిలో ఆత్మలో రమిస్తూ ఉన్నారు. ఆ ఆనందం ఎదురకుండా ఈ శరీరానికి ఏమైనా, ఈ బాహ్య ప్రపంచానికి ఏమైనా మనకి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. అందుకని ఏమంటున్నారు స్వామి, నేను ఒకసారి దాన్ని అనుభవించి ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆనందం ఏంటో. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పాపం నన్ను చూసి జాలి పడ్డారు అని రమణ మహర్షి గారు ఒకసారి మనకు చెప్పారని చెప్తున్నారు కదా. అలాగా ఎప్పుడైనా మనం 100 మందిలో ఉన్నా సరే, ఎప్పుడైతే మనకి
ఆ సహజానందం తెలుస్తుందో ఆ బాహ్య ఆనందాన్ని మనం ఇంకా వెతకమన్నమాట. అన్ని వేళలు ధ్యాన సమయంగా చేసుకోవచ్చు. ధ్యానం వల్ల కలిగే ఆనందం పొంగి పొర్లుతూ ఉంటుంది. అది అన్నింట్లో అంతర్లీనంగా ఉంటుంది. ఆ ఆనందం పొంగి పొర్లుతూ ఉంటుంది కదా, కాసేంత ఆనందం కాదు, అది ఇంకా అసలు కట్టలు తెంచుకుంటూ వస్తుంది. అదొకలాగా అది అందుకనే ఏమంటారు, అనుభవంతో తెలుసుకోవాలంటారు. ఎవరో చెప్తే మనకి తెలిసేది కాదు. అది అనుభవిస్తే ఇంకా ఆనందము మన బాహ్య ప్రపంచంలో ఏ రకంగానూ దొరకని ఆనందం అనమాట. సో అంత ఆనందం అక్కడ దొరికినప్పుడు ఇంకా ఏదో అన్నట్టు ఎదురుగుండా ఏదో గంగా నది ఉంటే ఒక గ్లాసు నీళ్ళు ఎక్కడన్నా అప్పు దొరుకుతుందని ఎందుకు చూసుకుంటారు కదా. అలాగా ఇక్కడ అంత ఆనంద ప్రవాహం ఉంటే ఇంకా ఏదన్నా కాసి ఎంత సంతోషకరం దొరుకుతుందని మనిషి ఎందుకు బయటకు పరుగులు పెట్టాడు కదా. ఇక్కడ అదే స్థితి ఉంది అంటున్నారు. ధ్యానం వల్ల కలిగే ఆనందం పొంగిపోతుంది. అది అన్నింట్లో అంతర్లీనంగా ఉంటుంది. మనోకల్పన అయిన మార్గ నిరోధకాల్ని, విరిగిపడే మంచుగడ్డల్ని తొలగించి మార్గాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. మనోకల్పన అయిన మార్గ నిరోధకాల్ని, మనసు కొన్ని మార్గ నిరోధకాల్ని అంటే మార్గంలో కొన్ని అడ్డంకుల్ని కల్పిస్తూ ఉంటుందంట. మనసు వల్ల కూడా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, అంటే ఆలోచనలు ఏవో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఆ అడ్డంకులన్నీ నువ్వు తప్పించుకోవాలన్నారు. అలాగే మంచుగడ్డలు ఎలా అయితే పడుతూ ఉంటే ఆ మార్గాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు సరిగ్గా మార్గం చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడు మంచుగడ్డలు పడిపోతూ ఉంటే మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ మంచునంతా పక్కకు తోసి సరిగ్గా మార్గాన్ని సరి చేస్తూ ఉంటారు. అలాగే నీ మార్గంలో నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే నీ మనసు వల్ల కానీ ప్రపంచం వల్ల కానీ ఎటువన్నా సరే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ ఏమొచ్చినా సరే వాటినన్నింటినీ తొలగించి మళ్ళా నువ్వు ధ్యాన స్థితిలో ఉండి మళ్ళా నీ సహజ ఆనంద స్థితిలో నువ్వు ఉంటూ ఉండని చెప్తున్నారు. అపజయం గురించి భయం తప్పిపోతామేమోననే ఆలోచన కలగడం మామూలే. ఏమంటున్నారు, ఏదన్నా చేస్తుంటే అపజయం కలుగుతుందనే భయం కూడా ఉంటది కదా. అదేదో చేసిన వెంటనే మనకి జయం కలుగుతుందా అంటే ఏముండదు, చాలా టైం పడుతుంది, మధ్య మధ్యలో ఆటంకాలు వస్తాయి, అవి ఇవి వస్తాయి. ఆ అపజయం అనే ఆ భయం ఉంటుంది అంటున్నారు. అలాగే తప్పిపోతామేమో, అసలు సరి అయిన మార్గంలో వెళ్తున్నామో లేదో, లేకపోతే ఇంకో ఏదైనా పక్క మార్గం పట్టామో అని ఇలా ఏవో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలగడం మామూలే అంటున్నారు. 1930లో పాల్ బ్రంటన్ మహర్షితో ఈ ఫిర్యాదు చేశారు. 50 ఏళ్ల తర్వాత కూడా మనము సర్వ జగత్తు సర్వనాశనమే చెడిపోతున్నదనే అనుమానంలోనే కొనసాగుతున్నాం. మీ మనస్సుతో మీరెందుకు మీ ఆనందాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారు? ఆ విధమైన మానసిక బలహీనత ప్రతి ఒక్కరి సాధనకు అనర్హులుగా ప్రతిబంధకంగా తయారవుతుంది. అయితే పాల్ బ్రంటన్ గారు ఏమడుగుతున్నారంట, 50 సంవత్సరాల తర్వాత కూడా మనము సర్వ జగత్తు సర్వనాశనమే చెడిపోతుందనే అనుమానంలోనే కొనసాగుతూ ఉన్నాం. ఈ జగత్తు ఉందంటే అది నాశనం అయిపోతుంది అనే కదా అనుకుంటున్నాం. 50 ఏళ్ళ నుంచి అలాగే అనుకుంటున్నాము అని అంటున్నారు. మీ మనసుతో మీరెందుకు మీ ఆనందాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ చెప్పాను కదా, అది బయట చూసే వాళ్ళకి ఆనందము ఏమి లేనట్టు, వీళ్ళందరూ ఏదో అసలు ఆనందము సంతోషం ఏమి లేకుండా నిర్లిప్తూ ఉంటారు అన్నట్టు ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది కదా. సో ఈయనకి అలాగే అనిపించింది, ఎందుకు మీరు మీ ఆనందాన్ని నాశనం చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఆ విధమైన మానసిక బలహీనత ప్రతి ఒక్కరి సాధనకు అనర్హులుగా ప్రతిబంధకంగా తయారవుతుంది. అలాగా మానసిక బలహీనత ఉంది అంటే అంతే కదా, మరి ఎవరైనా సంతోషంగా లేరు నిర్లిప్తూ ఉన్నారంటే వాళ్ళు మానసిక బలహీనత ఉందేమో అనుకుంటారు. సో ఇలా ఉంటే వాళ్ళకి ఏమంటున్నారు, వాళ్ళు సాధనకి అనర్హులుగా ప్రతిబంధకంగా తయారవుతూ ఉంటుంది కదా. అది అప్పుడు సాధన చేయాలని ఎవరైనా అనుకుంటారా? ఇందులో ఉంటే ఇలా నిర్లిప్తగా ఉంటారా, వీళ్ళకి ఏమి ఇంకా ఆనంద సంతోషాలు అంటూ ఉండవేమో అని అనుకుంటారు కదా. సో ఇలా తయారవుతారు కదా అంటున్నారు. ఊహలతోనూ ఆలోచనలతోనూ కలిగిన భయాలతో ఎందుకు కృంగిపోవాలి? ఏమంటున్నారు, ఏవో ఆలోచనలు పెట్టుకొని ఎందుకు అలాగా భయపడిపోయి ఉండాలి అంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు తమ ప్రత్యేకమైన సమస్య ఎలా ఉందో అని. అంతే కదా, ప్రతి వాళ్ళకి తమ సమస్యలు ఉంటాయి. అది ఒకరితో ఒకలాగా ఉండాలని ఏముండదు, ఎవరి కాళ్ళ సమస్యలు ఉంటాయి. తమ కాళ్ళ జోడు ఎక్కడ కరుస్తుందో కూడా తెలుసు. అంటే ఇప్పుడు మనం కాళ్ళు తొడుక్కున్నా అంటే జోళ్ళు ఒకసారి కరుస్తూ ఉంటాయి, అది ఎక్కడ కరుస్తుంది అనేది ఎవరు తొడుక్కున్నారో వాళ్ళకే తెలుస్తుంది కదా. మనసు ఆడిస్తున్నట్టు ఎన్నో కపటోపాయాలు తెలుసు. అయితే ఏమంటున్నారు, మనసు కూడా
మనసే కదా ఆడిస్తుంది. ఎప్పటి వరకు మనము మనసుని కంట్రోల్ చేసుకోమో అప్పటి వరకు మనసు మనని కంట్రోల్ చేస్తూ ఉంటది. అందుకని అది ఎన్ని కపట ఉపాయాలు చేస్తుంది, లేకపోతే మనసు ఎలాంటిది, ఇవన్నీ కూడా మనకి తెలుసు అంటున్నారు. మాయలు, గారడీలు, జిత్తులు, వాటితో సంబంధం ఉన్న సమస్య అనబడే అవాస్తవాన్ని గుర్తించాము. అయితే మాయలు, గారడీలు, జిత్తులు అంటే ఇవన్నీ మోసంతో కూడినే కదా. అలాంటి సమస్య అనబడే అవాస్తవాన్ని గుర్తించాము. అవి నిజమైనవి కాదు కదా. ఇప్పుడు గారడీ చేశారు, మాయలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే అవన్నీ అవాస్తవాలు, నిజాలు కాదు, ఏవో అబద్ధాలు, లేకపోతే ఏదో మనల్ని కొంచెంసేపు అది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అట్లా చూపించడం. అంటే అవి నిజాలు అయితే కాదు. అది కూడా మనకు అర్థమైంది. అంటే అసత్యాన్ని గుర్తించాము. అంటే అసత్యం అంటే ఏంటి, అది నిజం కాదు అని మనకు అర్థమైందంటే అది అసత్యం అని మనకు అర్థమవుతుంది. సో ఆ గారడీని, ఇంద్రజాలాన్ని తిప్పికొట్టాలి. అయితే ఈ గారడీలు, ఇంద్రజాలం ఇవన్నీ మనకి లేదున్నట్టు కనిపిస్తుంది కదా. సో దాన్ని తిప్పికొట్టాలి, ఎందుకంటే అది అసత్యం కాబట్టి. గారడీ వాడు తన టోపీలోంచి తీసిన వాటికన్నా అతి వేగంగా ఈ మనసు తన ఇంద్రజాలాన్ని ప్రదర్శించగలదు. అయితే ఏమంటున్నారు, ఇప్పుడు గారడీలో ఏం చేస్తాడు, ముందు టోపీ చూపిస్తాడు, అది ఖాళీగా ఉంటాడు. ఆ తర్వాత ఏదో తీస్తాడు, కొంత ఏదో పావురం చూపిస్తాడు. అంటే అది ఏదో లేనిది ఉన్నదని సృష్టించినట్టు చూపిస్తున్నాడు. కానీ కనీసం వాడిలా టోపీ నెత్తి పెట్టుకొని తీయడానికి ఒక క్షణం పడుతుందేమో. కానీ మన మనసు ఉందే, ఇది మనల్ని ఎన్ని రకాలుగా ప్రలోభాలు చేస్తుందా. అంటే ఇంద్రజాలం చేసినట్టు మన మనసు కూడా మనకి రకరకాలుగా ఏంటేంటో లేనిది ఉన్నది లేనట్టు చూపిస్తూ ఉంటుందంట. అసత్యం నుంచి సత్యాన్ని, అవాస్తవం నుంచి వాస్తవాన్ని గుర్తించాలి. అయితే మనసు మనల్ని ఎన్ని ప్రలోభాలు చేసినా సరే మనం ఏం చేయాలట, అది ఏదో చెప్పినంత మాత్రం నమ్మడం కాదు. నిజంగా నిజమేంటి, అబద్ధం ఏంటి, లేకపోతే దాన్ని ఏమంటారు, అవాస్తవం ఏంటి, వాస్తవం ఏంటి, ఇవన్నీ మనము పరిశీలించి గుర్తించాలంట. అంతేగాని ఏదో మనసు ఏదో చెప్పింది కదా, అదేదో ప్రలోభానికి లోభం అయిపోయి అదేదో చెప్తూ ఉంటుంది. అది చెప్పింది కదా అని మనం వినాల్సిన అవసరం లేదట. మనము దాన్ని తెలుసుకోవాలి. వ్యక్తియే తన ప్రపంచాన్ని తాను సృష్టించి గుర్తిస్తున్నాడు అంతే. ఏమంటున్నారు, యాక్చువల్ గా ప్రపంచం అనేది అదొకటి ఉంది అని మనము భావిస్తాం. కానీ ఆ ప్రపంచం ఒకటి ఏం లేదు, ఏ వ్యక్తిగా అతనికే ఒక ప్రపంచం ఉంది అని అన్నారు. ఎందుకు, మనం ఎలా కనెక్ట్ అవుతామో అలాగా ఆ ప్రపంచం కనిపిస్తుంది కదా. నేను నా జ్ఞానేంద్రియంతో ఏం చూస్తానో, ఏం వింటానో, ఏం తింటానో అది నా ప్రపంచం అయిపోతుంది. నాకు అలాంటిదే తెలుసు. నాకు తెలిసిన ప్రపంచం ఏది ఉందో అది వేరేగా ఉంటది. ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడికి ఏదో ఆటలు ఆడుకునే ఉంటే ఆ వాడి ప్రపంచం ఆటలతో ఉంటుంది కదా. ఇంకోళ్ళు ఉన్నారు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఉద్యోగం దాని రిలేటెడ్ ఏది ఉందో అది వాళ్ళ ప్రపంచం అయిపోతుంది. తప్పితే అందరికి ఒకలాంటి ప్రపంచం ఉంటే అందరికి ఒకలాగే కనబడాలి కదా. మనకు అలా కనిపించదే. నేను వేరే చూస్తాను, వేరే వాళ్ళు ఇంకోళ్ళో చూసాను, ఇంకోలా చూస్తారు. సో మనం ఏ కోణంతో చూస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా ప్రపంచాన్ని గ్రహిస్తున్నామో దాన్ని బట్టి నాకు ప్రపంచం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి వ్యక్తి దానికి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఉంటున్నాడు అని. మరొక అంశము ఆధ్యాత్మిక సాధనలో తగినంత శ్రద్ధ చూపకపోవడము. ఇంకోటి ఏంటంటున్నారు, ఆధ్యాత్మిక సాధన అయితే చేస్తూ ఉంటారు కానీ అందులో శ్రద్ధ ఏముండదు కదా. ఏదో పైపైన మాత్రం చేయడం, అయిపోయింది అనుకోవడం. సో ఏమంటున్నారు, నిజంగా ఆధ్యాత్మిక సాధన చేసేంత సమయము మనం కనుక శ్రద్ధ అందులో పెట్టగలిగితే అది వేరే రకంగా ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అంత శ్రద్ధ చూపించకపోవడం, తాను అన్వేషించే దాంట్లో శ్రద్ధ లోపించడమే. తను ఏం కోరుకుంటున్నాడో, నిజానికి తనకి ఏం కావాలో, ఎందుకోసం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాడో అనేది కూడా సరిగ్గా తెలియదు. ఒకవేళ తెలుసుకున్న అతను బాహ్య ప్రపంచమైన కామ్యాలను తీర్చుకోవడానికి చేసుకుంటున్నాడు తప్పితే నిజంగా అంతర్ముఖం అవ్వాలనో, ఆ మోక్షాన్ని సాధించాలనో, ఆ ఆత్మ స్థితిలో నిలిచి ఉండాలనో, సత్యానందాన్ని పొందాలనో అనుకోవడం లేదు. అందుకని ఏమవుతుంది, ఇతనికి సరి అయిన అన్వేషణలో కూడా లోపం ఉంటుంది. తన్ని వేధించి తినేస్తూ ఉంటుంది. అది ఒక విషవలయము. చేయవలసినంత అభ్యాసము చేయకపోవడం వలన మనము ధ్యానానందాన్ని అనుభవించలేకపోతున్నాము. నిజంగా మనం ఎలా చేయాలో అలా సాధన చేస్తే కనుక మనము ధ్యానంలోకి వెళ్ళి ఆనందాన్ని అనుభవించవచ్చు. కానీ మనం అలా చేయడం లేదు. అందుకని ఏమవుతుంది, మనం అంతర్ముఖమయ్యే మనలో ఆ ధ్యానానందాన్ని అనుభవించలేకపోతున్నాం అంటున్నారు. మనము కావలసినంత శ్రద్ధ ఎందుకు చూపలేకపోతున్నామంటే దాని నుంచి ఏది పొందలేకపోవడం వలన.
అయితే ఏమంటున్నారు, ఎందుకు మనము అలా అంతర్ముఖమయ్యి ఆ లోపల ఉన్న ఆనందాన్ని పొందడం లేదంటే మనకి ఏది ఏది పోతున్నాం అంటే కనిపించేది ఏది పొందం కదా. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళకి ఒక దేవతకు పూజ చేస్తే ధనం వస్తుంది అంటారు, అప్పుడు ధనం కనిపిస్తుంది. ఇంకోళ్ళకి ఏదో పూజ చేస్తే పాస్పోర్ట్ వస్తుంది, పాస్పోర్ట్ కనిపిస్తుంది. ఇంకోళ్ళకి ఉద్యోగం కనిపిస్తుంది, ఇంకోళ్ళకి పెళ్లి కనిపిస్తుంది. అక్కడ ఏవో కనిపిస్తున్నాయి, అది కనిపించింది కాబట్టి అక్కడ ఆనందము సంతోషము కనబడుతుంది. మరి అంతర్ముఖం అవ్వమంటే ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ ఆనందం ఏది ఉందో అది ఎవరు అనుభవించారో వాళ్ళకి ఆనందం తెలుస్తుంది. కానీ చెప్పినంత మాత్రాన అవును కదా అని ఎదుటివాడు చేయలేడు, ఎందుకంటే వీడికి తెలియడం లేదు కదా. ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆనందం తెలుస్తుంది. కాబట్టి చూసేవాడికి అది ఏంటో తెలియట్లేదు, ఏం కనబట్లేదు, కాబట్టి అక్కడ ఏముందో అర్థం కాదు, అందుకని అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఎప్పుడైనా ఏమవుతుంది, అదేదో దానివల్ల మనకి ఫలితం ఉంది, ఏదో ఉపయోగం ఉందంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సాధనలో అర్థం కాక, ఇందులో అంతర్ముఖమైతే వచ్చే ఆనందం ఏంటో తెలియక, అర్థం కాక ఈ సాధన సరిగ్గా చేయడం లేదు. లక్ష్యము అన్వేషణకు అందుబాటున ఇప్పుడే ఉన్నదాన్ని దూరంగా భవిష్యత్తులోకి తోసేయడం వలన సత్యము ఆనందాన్ని పొందలేకపోతున్నారు. లక్ష్య అన్వేషణ ఉంది. లక్ష్య అన్వేషణ ఏంటి, మనం ఒక లక్ష్యం ఉంది, అన్వేషిస్తున్నాము దేన్ని, ఆత్మని. కానీ దీన్ని ఏం చేస్తున్నాం, పోస్ట్పోన్ చేస్తున్నాం. రేపు చేద్దాం, రేపు సాధన చేద్దాము, రేపు ధ్యానం చేద్దాము, లేకపోతే ఎల్లుండి చేద్దాం, పొద్దున్న చేద్దాం, సాయంత్రం చేద్దాం, ఇలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎంతకాలం మనం లేట్ చేస్తే అంతకాలము దానికి మనం దూరం అవుతాం, ఆనందానికి దూరం అవుతాం. అందుకని ఏమంటున్నారు, అలాగా మనము ఏది పొందాలో దాన్ని మనం పొందలేకపోతున్నాం అని చెప్తున్నారు. అయితే ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి ఎక్కువయ్యే కొద్ది సాధనలో ముందంచి వేయవచ్చును. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి ఎక్కువ అవుతుందో, ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందో, మనకి ఇష్టం పెరిగిందంటే ఖచ్చితంగా బాహ్య ప్రపంచంలోకి మనకి ఏమాత్రం ఇష్టము ఉండదన్నమాట. చాలా చికాకుగా ఉంటుంది, ఇంకా బయట విషయాల్లో ఎందుకో ఇన్వాల్వ్ అవ్వాలనిపించదు. అందుకని ఏమంటున్నారు, నీకు ఎప్పుడు కనుక ఆధ్యాత్మిక విషయంలో అభిరుచి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందో నువ్వు ఖచ్చితంగా ఇంకా ముందుకి అడుగులు వేస్తూ ఉంటారంటున్నారు. మొగ్గ వికసించడానికి సమయం పడుతుంది, ఎందుకంటే కాయ పండు కావడానికి. అందుకని ఏమంటున్నారు, మొగ్గ ఉంది అంటే అది మరి వికసించాలి, టైం పడుతుంది కదా, ఎందుకంటే కాయ పండు కావడానికి. ఆ తర్వాత కాయ కింద అయ్యి తర్వాత పండు అవుతుంది కదా. ఒక మొగ్గ ఉందంటే అక్కడి నుంచి మళ్ళా ఒక పువ్వులాగా అయ్యి మళ్ళా కాయ అయ్యి మళ్ళా అది పండాలి, పండితేనే కదా దానికి స్వాద వస్తుంది మనకి కదా, తినడానికి పనిచేస్తుంది. సో సహజ మార్గాన్ని తీవ్రతరం చేస్తే, గట్టి ప్రయత్నం చేస్తే, అధిక సాధన చేస్తే ప్రగతి సాధించగలదా? అయితే ఇది సహజ మార్గమే కదా. ఇది ఇప్పుడు ఆ పువ్వు ఉంది అంటే, ఒక మొగ్గు ఉందంటే దాన్ని నువ్వు ఎంత చేసేసినా, నీళ్లు పోసేసాయి, ఏం చేసేసాయి, అది ఒక టైంకి అది ఫలిస్తుంది. అలాగా ఇప్పుడు మన సాధన ఉంది, అది మనము సహజ సిద్ధంగా చేస్తాము, దానికి కొంత సమయం పడుతుంది కదా. సో అలా చేయాలి, అంతేగాని ఈరోజు కూర్చున్నాము, 1 గంట 2 గంటలు కూర్చున్నాము, మనకే ఫలించట్లేదు అనుకుంటే అలా అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ సహజ మార్గాలు, మనం ఎంత తీవ్రతతో ఎలా చేస్తామో దాన్ని బట్టి అలా దాని ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. అందుకని ఏమంటున్నారంటే టైం పడుతుంది, కాబట్టి నువ్వు ఏం చేయాలో అది నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. సహనము నిత్య జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక సాధనలో కూడా ఓర్పు కలిగి ఉండడము అవసరము. అందుకని ఏమంటున్నారు, సహనము ఓర్పు లాంటివి ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలా అవసరం. బయట ప్రపంచంలో ఎలాగో అవసరమే, ఆధ్యాత్మికంలో కూడా అవసరమే అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు వరకు మనము ఈ ఎంత సాధన చేయాలో అంత చెయ్యమో, ఎప్పుడు వరకు బాహ్య ప్రపంచం నుంచి మనము విని తిరిగి అంతర్ముఖమయ్యి ఇవన్నీ చేయమో అప్పుడు వరకు దీని రిజల్ట్ మనకి రాదు. ఎప్పుడు వరకు దీని ఆనందం, సహజానందాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోమో అప్పుడు వరకు మనం బాహ్యంలోని తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ బాహ్యంలో ఏదో మనకి కనిపిస్తుంది, అక్కడేదో కనబడుతుంది, కానీ అంతర్ముఖమయ్యి అక్కడ మన సహజానందం ఉంది అంటే అది అర్థం కాని వాడికి అర్థం కానే కాదు. ఒకవేళ ఎవరైనా సాధన చేస్తున్నారన్న మిగిలిన వాళ్ళకి అది కనిపించదు, కాబట్టి వీళ్ళు ఏదో ఊరికనే చేస్తున్నారో, ఇందులో ఏముందిలే అని అనేవాళ్ళు ఉంటారు. ఆ మాటలు విని నిజమేనేమో, మనం ఆ ఊరికనే కూర్చుని ఏదో అనవసరమైన ప్రయత్నం చేస్తున్నాం, ఇందులో ఏమో ఉండదేమో అనుకుని వెనక్కి తిరిగిపోతే అక్కడ ఆ సాధన ఆగిపోతుంది. అందుకని ఏమంటున్నారు, నీకు నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే మనము ప్రయత్నించి అది తెలుసుకుంటేనే దానిలో ఉన్న ఆనందం అంటే మనకు అర్థం అవుతుంది.
కానీ మరి అలాగా ఎలా తెలుసుకోవాలి అంటే, లేకపోతే ఎందుకు చేయాలి అంటే ఏమంటారు? గురువులు చెప్పున్నారు కదా, ఎవరైతే అనుభవాన్ని తెలుసుకుని ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నీకు నువ్వు చేయాలంటే టైం పడుతుంది, నువ్వా చేయలేకపోతున్నా, లేకపోతే తెలిసేక చేస్తానంటే అది నీ ఊరికనే అనుభవంలోకి ఏమి రాదు. నువ్వు ఎంత కష్టపడా అంత పడితేనే ఆ సమయాన్ని బట్టే నీకు వస్తుంది. నువ్వు ఎంత చేసావో, నీకెంత పరిపక్వత ఉందో అప్పుడే నీకు ఆ ఫలితం దొరుకుతుంది. నీలో పరిపక్వత లేకపోతే ఎంతకాలం కూర్చున్నా దొరకదు. అందుకని ఏమంటున్నారు, ఫస్ట్ విశ్వాసం ఉంచాలి. ఎవరైతే చెప్పారో అవును అక్కడ ఆనందం దొరుకుతుంటే వాళ్ళ మీద విశ్వాసం ఉంచి మనం చేసే ప్రయత్నం మనం చేస్తే ఆఖరికి ఏమవుతుంది, గురువుల అనుగ్రహం వలన మనము ఆ ఆనందాన్ని పొందుతాం అనమాట. ఒక్కసారి నువ్వు ఆ సహజానందాన్ని గనుక అనుభవంలోకి తెచ్చుకున్నావు, ఆ తర్వాత నీకు బాహ్యపరమైన ఎటువంటి సుఖం గాని ఆనందం గాని దొరకాలని తాపత్రయం ఉండదు. నిజంగా దొరికినా అది అంత ఆనందంతో ఈక్వల్ కాదనమాట. లోపలి ఏ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామో అలాంటి ఆనందం ఎప్పటికీ మనకి బాహ్య ప్రపంచంలో దొరకదు. సర్వం శ్రీరాముడి చరణారవిందార్పణమస్తు.